పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు. ప్రతిపక్ష నేత సువేందు అధికారికి అత్యంత నమ్మకస్తుడు, ఆయనకు కుడిభుజంగా ఉన్న చంద్రనాథ్ రథ్ దారుణ హత్య. దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఈ వార్త వెనుక దాగి ఉన్న అసలు మిస్టరీ ఏంటి? అసలెవరీ చంద్రనాథ్ రథ్? ఈ రోజు ఉదయం పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ దారుణం వెలుగులోకి రాగానే యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఒక సాధారణ వ్యక్తి మరణం నేషనల్ ట్రెండింగ్ న్యూస్ గా ఎందుకు మారిందంటే, ఆయన సాధారణ వ్యక్తి కాదు, బెంగాల్ రాజకీయాల్లో తెరవెనుక చక్రం తిప్పే ఒక మాస్టర్ మైండ్. చంద్రనాథ్ రథ్ నేపథ్యం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. పశ్చిమ బెంగాల్లోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతను చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరిగాడు. దేశానికి సేవ చేయాలనే బలమైన ఆశయంతో తన కష్టంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సాధించాడు. ఎయిర్ ఫోర్స్ లో ఒక సైనికుడిగా కఠినమైన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపాడు. ఎంతో సురక్షితమైన, గౌరవప్రదమైన ఉద్యోగం, చేతి నిండా జీతం. ఏ యువకుడికైనా ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ చంద్రనాథ్ మనసులో ఎప్పుడూ సమాజం కోసం ఏదో చేయాలనే తపన రగులుతూనే ఉండేది. ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న సమయంలోనే బయట సమాజంలో జరుగుతున్న రాజకీయ మార్పులు, ప్రజల సమస్యలు అతన్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి. అదే సమయంలో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఉద్యోగాన్ని వదులుకుని ప్రత్యక్షంగా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల వైపు అడుగులు వేశాడు. కానీ రాజకీయాలంటే ఎయిర్ ఫోర్స్ క్యాంప్ లాగా క్రమశిక్షణతో ఉండేవి కావు. అదొక యుద్ధభూమి అని అతనికి త్వరలోనే అర్థమైంది. ఎన్నో సవాళ్లు, ఎత్తుగడల మధ్య నలిగిపోతున్న సమయంలో బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన సువేందు అధికారిని కలవడం అతని జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. సువేందు ఆలోచనా విధానం, కార్యదక్షత నచ్చడంతో ఆయనతో కలిసి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఒక సాధారణ కార్యకర్తగా, సహాయకుడిగా చేరిన చంద్రనాథ్ రథ్ తన ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచనా విధానంతో అతి తక్కువ కాలంలోనే సువేందు అధికారికి అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. ఆయనకు కేవలం ఒక పర్సనల్ అసిస్టెంట్ గా మాత్రమే కాకుండా ఒక చీఫ్ స్ట్రాటజిస్ట్ గా, ఒక పొలిటికల్ మాస్టర్ మైండ్ గా ఎదిగాడు. ముఖ్యంగా నందిగ్రామ్ లాంటి అత్యంత ఉత్కంఠభరితమైన, చారిత్రకమైన ఎన్నికల సమయంలో తెర వెనుక ఉండి మొత్తం వ్యవహారాలను, డేటాను మేనేజ్ చేయడంలో చంద్రనాథ్దే కీలక పాత్ర. సువేందు అధికారి ఎక్కడికి వెళ్లినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక పక్కా ప్లానింగ్ చంద్రనాథ్దే. తన కష్టంతో, నిజాయితీతో ఒక సాధారణ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి స్థాయి నుంచి రాష్ట్రంలోనే ఒక బలమైన రాజకీయ శక్తికి నీడలా మారాడు. ఇప్పుడు చంద్రనాథ్ గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియని కొన్ని ఆసక్తికరమైన హిడెన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మొదటిది, అతను బయటకు చాలా సైలెంట్ గా కనిపించినా లోపల మాత్రం ఒక డిజిటల్ మాస్టర్ మైండ్. ప్రతిపక్షాలకు సంబంధించిన ఎన్నో కీలకమైన రాజకీయ రహస్యాలు, డేటాబేస్ మొత్తం అతని వేలికొనలపై ఉండేదని రాజకీయ వర్గాల్లో ఒక టాక్ ఉంది. రెండవది, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన అనుభవం వల్ల అతనెప్పుడూ చాలా అలర్ట్ గా ఉండేవాడు. శత్రువుల కదలికలను ముందే పసిగట్టడంలో అతను తిట్ట. మూడవది, అత్యంత సంచలనమైన విషయమేంటంటే, అతను హత్యకు గురయ్యే ముందు రోజు రాత్రి కూడా కొన్ని కీలకమైన రాజకీయ డాక్యుమెంట్స్, ఆధారాలు సేకరించినట్లు, అందుకే పక్కా ప్లాన్ తో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దేశానికి సేవ చేసిన ఒక మాజీ సైనికుడు ఒక రాజకీయ నాయకుడికి నమ్మిన బంటుగా ఉండి ఇలా దారుణ హత్యకు గురి కావడం నిజంగా కలచివేసే అంశం. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రాజకీయ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం తీవ్ర విషాదం. మరి ఈ సంచలన హత్య వెనుక దాగి ఉన్న అసలు నిజమేమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య, లేక ఏదైనా పెద్ద కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఆయన దగ్గర ఉండడం వల్లే ఈ హత్య జరిగిందా? ఈ మొత్తం వ్యవహారంపై మీ అమూల్యమైన, నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.